హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. తనే మమ్మీ కాఫీ ఇవ్వాలి. నమస్కారం. రా బాబు. హనీ అని నా ఫ్రెండ్. రా బాబు. నమస్తే. లోపల రండి. హాయ్ అంకుల్. బాబు రారా కూర్చో. మై ఫ్రెండ్ హనీ. అమ్మ నాన్న బాగున్నారు బాబు? బాగున్నారు. అతనితో పాటు వీడెందుకు వచ్చాడే? ఏమో అత్తయ్య. బాగానే నడుస్తుంది అంకుల్. ఒక ఓవర్ ఆడేసి వస్తాను. తనెందుకు వచ్చాడే? నాకేం తెలుసు, ఆనంద్ అతను క్లోజ్ ఫ్రెండ్ అంట. సర్లే, ముందున వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చిరా. ఇదేం గోలే మనకి. ఏం చేస్తాం అత్తయ్య? కర్మ. సారీ బామ్మగారు, నేను కావాలని రాలేదు. ఆనంద్ లాక్కొచ్చాడు. సారీ. ఏ అవుట్. ఏయ్, ఇల్లు చాలా బాగుంది అంకుల్. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ. హనీకి ఇచ్చేసి వస్తా. నేను ఇస్తాలే. హనీ, మీరు ఆడండి రా. థ్యాంక్ యూ. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వెప్పుడూ ఆనంద్ పక్కనే ఉండడం, మనం ఒకరికొకరు తెలిసినా తెలియనట్లు నటించడం చాలా కష్టంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక నుంచి నువ్వు ఇటువైపు రాకుండా ఉంటే బాగుంటుంది. సారీ, మళ్ళీ ఇంకెప్పుడు రాను. సారీ. రిటైర్డ్ హర్ట్. హనీ ఏడి? ఓహ్, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఏదో గర్ల్ ఫ్రెండ్ మ్యాటర్ ఉంటుంది. గర్ల్ ఫ్రెండా? మనిషి బోల్డ్గా ఉన్నట్టు ఉంటాడు కానీ మహా ఇంట్రోవర్ట్. తను ఒకసారి పెళ్లి చూపులకి వెళ్ళి ఓ అమ్మాయిని చూశాడు. రిజెక్ట్ చేశాడు. అనుకోకుండా ఆ అమ్మాయితోనే పని చేయాల్సి వచ్చింది. పని చేస్తూ ప్రేమించాడు. కానీ తమాషా ఏంటంటే తన ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పలేదు. ఎందుకని అడిగితే నచ్చలేదు ఈజీగా చెప్పేశాను, కానీ నచ్చావని చెప్పడం చాలా కష్టంగా ఉందండి. బట్ ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే అతనిది మామూలు ప్రేమ కాదు, ఆరాధన. హీ రియల్లీ లవ్స్ హర్. తను ఎలా ఉంటుందని అడిగితే ఏమన్నాడు తెలుసా? తనని చూస్తే తాజ్మహల్ కూడా తలదించుకుంటుంది అన్నాడు. వాట్ అన్ ఎక్స్ప్రెషన్ కదా. దట్స్ లవ్. సరే, సీ యూ. బై బై. బాయ్. కూర్చోండి. ఎవరండి మీరు? ఆవిడెవరు? మా అమ్మ. మీరెవరు? నాగరాజ్ గారండి. అంటే అంటే పెళ్లి కొడుకు మేనమావండి. డాడీ, అన్న పెళ్లి కూతురు. రా అన్న నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కడికి రా? కిడ్నాప్ చేద్దామన్నావు కదన్నా. అంత తొందర ఏంట్రా? మనుషులు చూస్తే పద్ధతిగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ముందు నచ్చ చెప్పాలి, వినకపోతే బెదిరించాలి, కుదరకపోతే కిడ్నాప్ చేయాలి, ఒప్పుకోకపోతే మర్డర్ చేయాలి. ఇది పద్ధతి. ఏంటండి ఇదంతా? ఏం లేదండి, నా మేనలుడు నా కూతుర్ని చేసుకోవాలి. మధ్యలో మీ కూతురు అడ్డొచ్చింది. మీ కూతురు పక్కకు తప్పుకుంటే నా మేనలుడు నా కూతుర్ని చేసుకుంటాడు. మేమేం చేస్తామండి? మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. వినరు, మీరే వినాలి. చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు. మాటలతో పోయేదాన్ని మర్డర్ దాకా తెచ్చుకోవద్దు. ఇది నా విజిటింగ్ కార్డు. మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాను. పదండ్రా. ఎవర్రా వీళ్ళందరూ?
ఇక్కడ నుంచి నువ్వు ఇటువైపు రాకుండా ఉంటే బాగుంటుంది. ఇటువైపు రాకుండా ఉంటే బాగుంటుంది. రాకుండా ఉంటే బాగుంటుంది. బాబు మీకోసం ఎవరో వచ్చారు. వస్తానా? సరే బాబు. నమస్తే అండి. నమస్తే. అయ్యో కూర్చోండి. ఇలా వచ్చారండి బామ్మ గారు? నువ్వు మాకు చిన్న సహాయం చేయాలయ్యా. ఏమైంది? నాగరాజ్ అంట ఆనంద్ మేనమామ ఇంటికి వచ్చాడు. మాకేం అర్థం కావడం లేదు బాబు. వాళ్ళని చూస్తే భయమేస్తుంది. వాళ్ళకి మేమేం చెప్పలేము. నాన్న, ఆనంద్ నీకు మంచి ఫ్రెండే కదా. అబ్బాయికి జరిగిన విషయాలన్నీ చెప్పి మమ్మల్ని ఏం చేయమంటాడో చెప్పమను. ఇంట్లో అందరికీ కంగారుగా ఉంది. ఉషాని ఏం చేస్తారో అని భయమేస్తుంది. ఉషాకేం కాదు, మీరు ఆడవకండి. మీరు నా బైక్ మీద కూర్చోగలరా? ఇదిగో తన కార్డు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎవడరా నువ్వు? రమ్మన్నారు. ఏయ్ నుంచో. రేయ్ ఏం డిసైడ్ చేశారు? మీరు చెప్పినట్టే చేద్దాం అనుకున్నామండి, కానీ మీ బావగారు ఏమంటారో అని భయంగా ఉందండి. మా బావ ఆడికి డబ్బు ఉంది కానీ దమ్ములు లేవు. అసలు ఆడు బయట సంబంధం ఖాయం చేసుకున్నప్పుడే ఖతం చేద్దాం అనుకున్నా. మొత్తం ఆస్తి చేతికి వచ్చాక చంపేద్దామని ఆగాను. ఇంకా ఆడి కొడుకు ఆడేమన్నా పోటుగాడా? నా కూతురు పెళ్లి చేస్తున్న మరుక్షణం ఆడు నా కాలి కింద చెప్పే అడ్డం తిరిగితే ఆడిని చంపేస్తాను. చంపితే కేసు అవుదా అండి? కేసా? అప్పారావు అని నాకు ఎగనెస్ట్ టెండర్ వేశాడు. మరునాడు మంచం మీద మనిషి ఉన్నాడు కానీ మేడం మీద తలకాయ లేదు. మీరే చంపేశారా అండి? నేనే చంపించా. కోర్టు లేదు, కేసు లేదు. ఎలా మేనేజ్ చేశారండి? లోకల్ మినిస్టర్. మనకు అవసరాలు ఎక్కువ, ఆడికి వీక్నెస్లు ఎక్కువ. ఇంకా మనకేం తక్కువ? కాబట్టి ప్రాణాలు మీకు తెచ్చుకోకుండా పెళ్లి మానుకోండి. ఏమంటావు? రే ఏం చేస్తున్నావు? అసలు బయట సంబంధం ఖాయం చేసుకున్నప్పుడే ఖతం చేద్దాం అనుకున్నాను. మొత్తం ఆస్తి చేతికి వచ్చాక చంపేద్దామని ఆగాను. ఇంకా కొడుకు నా కూతురు పెళ్లి చేసుకున్న మరుక్షణం ఆడి నా కాలి కింద చెప్పి అడ్డం తిరిగితే ఆడిని చంపేస్తాను. రే ఏంట్రా ఇది? నాగరాజు, నీకు మెదడు తక్కువ, వాగుడు ఎక్కువ. నీ మాటలన్నీ ఆనంద్కి వినిపిద్దామని రికార్డ్ చేశా, కానీ నువ్వు ఇంత రెచ్చిపోతావు అనుకోలేదు. ఇప్పుడు నేను తలుచుకుంటే ఈ సినిమాని బావ చూడొచ్చు, లోకల్ మినిస్టర్ చూడొచ్చు, లోకం అంతా చూడొచ్చు. నేను అసలే చిరాకులో ఉన్నాను. ఉషా నా ఫ్రెండ్, తన జోలికి వచ్చావంటే బెండు తీస్తా. అసలు నీకేం కావాలి? ఉషా పెళ్లి సవ్యంగా జరగాలి. మళ్ళీ తన వంక చూసావో నీ సినిమా రిలీజ్ చేస్తా. బాబు తప్పైపోయింది, ఏదో తాగి వాగేశాను. నా బొమ్మ నాకు ఇచ్చాయి. పెళ్ళయ్యాక చూద్దాంలే. నిన్ను
ఏమైంది? అంతా ఓకే, పదండి. అమ్మమ్మమ్మమ్మ తప్పైపోయిందమ్మా. మళ్ళీ మీ జోలి కాదు, మీ వీధిలో కూడా రాను. అమ్మా పర్లేదమ్మా, నేను తొడుగుతా. జాగ్రత్త అమ్మా. లోపల రా బాబు. పర్వాలేదండి, మళ్ళీ వస్తాను. జాగ్రత్త. అత్తయ్య గారు గుడికి వెళ్తానన్నారు. గుడికి వెళ్ళాలనే బయలుదేరాను. దారిలోనే దేవుడు కరుణించాడు. అంటే ఇక ఏ అడ్డు లేదు, పెళ్ళి ప్రశాంతంగా చేసుకోవచ్చు అని ఏం చేశాడో తెలియదు కానీ మన్ని బెదిరించిన వాడే వచ్చి భయపడుతూ నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. అతనే ప్రాబ్లం అవుతాడు అనుకున్నాం. అతనే హెల్ప్ చేశాడే. అసలు ఏం జరిగింది నానమ్మ? ఇక్కడి నుంచి హనీ ఇంటికి వెళ్ళానమ్మా. అతనికి జరిగిన విషయాలన్నీ చెప్పాను. నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరు బావ మాట కట్ చేస్తున్నావు? ఇన్సూరెన్స్ వాళ్ళ, ఇష్టం లేని వాళ్ళ? ఇద్దరు కాదు. మరెవరు? హలో ఉషా, చెప్పు. హలో ప్రసాద్ గారు, హనీ ఉన్నాడా? ఉన్నాడు అంటే ఊర్లో ఉన్నాడు, ఇక్కడ లేడు. అంటే నా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, ఒకసారి కాల్ చేయమని చెప్పండి. నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదా? ఎందుకురా అని అడుగుతా. థ్యాంక్ యూ. ఓకే. పాపం ఫీల్ అవుతుందిరా. నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు. నువ్వు అంటే బాధపడటం ఆపి బిల్లు కట్టి వచ్చి. హనీ, హనీ, మమ్మీ అన్నం పెట్టమంటావా? స్నానం చేసి వస్తా. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. Please do subscribe to Volga Videos.